వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి పెల్విక్ పెయిన్ అనేది వస్తుంది కదా. సో పెల్విక్ పెయిన్ వచ్చేటప్పుడు అది ఎందుకు వస్తుంది, ఆ పెయిన్ కల రీజన్ ఏంటి, అలాగే చాలామందికి కూడా ఆ ప్రాంతంలో అంటే మనకి ప్రైవేట్ పార్ట్లో ఎక్కువగా పెయిన్ రావడం, లాగినట్టు అనిపించడం, గుచ్చినట్టుగా అనిపించడం, ఇలాంటివి కాంప్లికేషన్స్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా వస్తాయి. బట్ ఏంటంటే చాలామందికి డౌట్ ఎక్కువగా ఉంటుంది, అలా ఎక్కువగా మనకి ఆ పెల్విక్ ఏరియాలో పెయిన్ ఎక్కువగా వస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా బేబీకి కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ, అలా చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే అలా పెల్విక్ పెయిన్ మనకి ఆ ప్రైవేట్ పార్ట్లో పెయిన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా మనం ఎలా అడ్డుకోవాలి, అలాగే కొన్ని డేంజర్ సిమ్టమ్స్ అయితే ఉంటాయి. సో ఆ డేంజర్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి మీరు ఇస్తారనైతే కోరుకుంటున్నాను. మన ఛానల్లో అన్ని ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయండి. సో ఫస్ట్ నుంచి కూడా ఉంటాయి, చూడండి. ఎందుకంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మీకైతే చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి ఆ పెల్విక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది చెప్తాను. సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే చాలా కామన్ థింగ్ ఇది. బేబీ అనేది బరువు పెరుగుతుంది కదా. సో ఆ బరువు పెరుగుతూనే కొద్ది కూడాను మనకి ఫస్ట్ 5 months 4 months ఎలాంటి పెల్విక్ పెయిన్ అనేది ఉండదు. అదే 6th month నుంచి కూడా మనకి ఆ యోని ప్లేస్లో అంటే మనకి ఆ ప్రైవేట్ పార్ట్లో ఏంటంటే పెయిన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే బేబీ బరువు అంతా కూడా మనకి ఆ యూట్రస్ పైన పడుతుంది. సో ఆ యూట్రస్ పైన పడడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంది. సో అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్లాసెంటా లో లెవెల్ ఉంటుంది కొంతమందికి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మాయ అనేది కిందకు జారిపోవడం. సో అలా మాయ అనేది కిందకి ఎవరికైతే జారి అనేది ఉంటుందో లో లేయింగ్ ప్లాసెంట్ అంటారు. సో అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. అండ్ ఇంకొకటి షార్ట్ సర్విక్స్ ఉంటుంది కదా. షార్ట్ సర్విక్స్ అంటే మనకి ఆ గర్భాశయ ద్వారం చాలా చిన్నగా ఉంటుంది. సో చాలా చిన్నగా ఉండి ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి స్టిచెస్ అనేది వేస్తారు కొంతమందికి, అంతమందికి కాదు, సమ్ మెంబర్స్కి మాత్రమే. ఎవరికైతే షార్ట్ సర్విక్స్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఏంటంటే పెయిన్ అనేది కామన్గా వస్తుంది, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఏంటంటే స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అవుతుంది ఫస్ట్ ట్రైమిస్టర్లో. అది జస్ట్ చాలామందికి అవుతుంది, అంతమందికి కాకపోయినా కొంతమందికి ఒక 50% ఉమెన్స్లో అయినా సరే ఇలా అవుతుంది, స్పాటింగ్ అనేది వస్తుంది. సో అలా స్పాటింగ్ వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంది. అదే అంతమందికి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా కామన్గా వస్తుంది. మెయిన్ ఇప్పుడు నేను చెప్పిన ఉంటాయి కదా, ఏంటంటే లో లేయింగ్ ప్లాసెంట్ ఉన్న, షార్ట్ సర్విక్స్ ఉన్న, అలాగే ఇలాంటివి ఎవరికైనా ఉన్నా సరే కామన్గా మనకి ఆ పెయిన్ అనేది వస్తుంది. సో అది అయితే మనం దీన్ని ఎలా అడ్డుకోవాలి అంటే, మనకి ఎక్కువగా ఆ ప్లేస్లో పెయిన్ వచ్చింది అనుకోండి, మీరు మినిమం ఒక 20 minutes అయినా సరే వాకింగ్ చేయాలి. సో అలా వాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ ప్లేస్లో కొంచెం రిలీఫ్నెస్ అనేది వస్తుంది. సో అలా రిలీఫ్నెస్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఫ్రీగా ఉండగలం. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ బ్యాగ్స్ ఉంటాయి కదా. అలా పెయిన్ వచ్చేటప్పుడు హార్ట్ బ్యాగ్స్ అయినా కోల్డ్ బ్యాగ్స్ అయినా సరే యూస్ చేయొచ్చు అక్కడ. ఎందుకంటే ఆ పెయిన్ మనం తట్టుకోలేనప్పుడు ఆ హార్ట్ బ్యాగ్స్ కానీ కోల్డ్ బ్యాగ్స్ కానీ యూస్ చేయొచ్చు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బేబీకి బాగా అంది, మీకు అంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో అదొకటి చెయ్యండి. అండ్ స్లీపింగ్ పొజిషన్ పడుకునేటప్పుడు ఏంటంటే దిండు మనకి ప్రెగ్నెన్సీ పిల్లోస్ అంటారు కదా. సో ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూజ్ చేస్తే మీకు ఆ పెయిన్ కూడా రాదు, కొంచెం బాగా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ పిల్లోస్ కూడా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో డేంజర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో డేంజర్ సిమ్టమ్స్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా పెయిన్ రావడం, చాలా తీవ్రంగా పెయిన్ అనేది రావడం. అలా మీకు తీవ్రంగా ఎక్కువగా వచ్చిందనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వండి, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సడన్గా ఫీవర్ అంటే మీరు ఏం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చేయకుండానే బాగా హై ఫీవర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లమే అది. సో అప్పుడు కూడా మీరు డాక్టర్ అనేది సంప్రదించాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే
అకారణంగా వెయిట్ అనేది తగ్గిపోవడం. అంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరుగుతారు, తగ్గుతారు. అది ఎప్పుడు ఫిఫ్త్ మంత్ వరకు ఏంటంటే వెయిట్ పెరగొచ్చు, తగ్గొచ్చు. బట్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మీరు వెయిట్ తగ్గారనుకోండి, అది కూడా డేంజర్ సిమ్టమే. కాబట్టి మీరు అప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మీకు ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, మంటలు రావడం అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారనుకోండి, సో అప్పుడు కూడా మీరు డాక్టర్ని అనేది సంప్రదించాలి. సో అదొకటి. అండ్ డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే డాక్టర్ని సంప్రదించాలి. ఇవి కొంచెం మీకు ఆ యూట్రస్ పెయిన్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇవి మెయిన్ ఈ డేంజర్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. సో ఈ డేంజర్ సిమ్టమ్స్ కనిపించేటప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే దీనివల్ల కాంప్లికేషన్స్ అవుతుంది బేబీకి. అండ్ ఇంకొకటి మీకు బ్లీడింగ్ అయినా ఎక్కువ కొంతమందికి ఏంటంటే యూట్రస్ పెయిన్ వచ్చేటప్పుడు బాగా బ్లీడింగ్ కూడా అవుతుంది. సో అలా బ్లీడింగ్ ఎక్కువ రిలీజ్ అయినా సరే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అనేది సంప్రదించాలి. సో ఇది డేంజర్ సిమ్టమ్స్. అయితే మనకి యూట్రస్ పెయిన్ అనేది ఎప్పుడు ఎక్కువగా అవుతుందంటే మనకి 34 వీక్స్ నుంచి మనకి అక్కడ లాగినట్టుగా, గుచ్చినట్టుగా, ఏదో బాగా పెయిన్ వచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా డెలివరీ దగ్గర పడిపోతుంది కదా. సో అలా డెలివరీ దగ్గర పడే కొలది కూడా మనకి ఆ ప్లేస్లో ఇంకా పెయిన్ అనేది హై అవుతుంది కానీ లో అవ్వదు. సో అలా అదొకటి. అంటే మీకు డెలివరీ దగ్గర పడే కొలది కూడాను ఆ పెయిన్ అనేది చాలా కామన్గా వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే 7th మంత్ బిఫోర్ కనుక ఇలా వచ్చింది అనుకోండి, అది కాంప్లికేషన్. 7th మంత్ 8th మంత్ తర్వాత ఇలా వస్తే పర్వాలేదు కొంతవరకు. ఎందుకంటే అది డెలివరీ సిమ్టమ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఒక 7th మంత్ బిఫోర్ కనుక మీకు ఎక్కువగా హై యూట్రస్ పెయిన్ వచ్చిందంటే అది కాంప్లికేటే బేబీకి మీకు. ఎందుకంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ప్రీమెచ్యూర్ డెలివరీ అయితే వాళ్ళకి సిజరిన్ చేసే తీస్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి అనేది వస్తుంది. కాబట్టి మీరేంటంటే ఈ పెయిన్ అనేది వచ్చేటప్పుడు నార్మల్ టిప్స్ చెప్పాను కదా, స్లీపింగ్ పొజిషన్ చేంజ్ చేయడం, కొంచెం వాకింగ్ చేయడం, నార్మల్ చిన్న చిన్న డక్ బాతు, బర్త్ బాల్ ఎక్సర్సైజు, ఇలాంటివన్నీ చేస్తే కొంచెం పెల్విక్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి మనకి. ఆన్లైన్లో కూడా ఉంటుంది. డాక్టర్ని అడిగినా సరే పెల్విక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలని చెప్పినా సరే చెప్తారు. అండ్ ఫిజియోథెరపిస్ట్స్ కూడా చెప్తారు ఎలా పెల్విక్ ఎక్సర్సైజ్ చేయాలి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి కూడా వాళ్ళు మీకు ప్రిస్క్రిప్షన్ చేస్తే వాటిని మీరు పాటిస్తే ఆ పెల్విక్ పెయిన్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉండే అన్ని డౌట్స్ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అన్నీ చేశాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.